ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ నేతలు సొంత బలాన్ని క్రమంగా కోల్పోతున్నారు. ఒకప్పుడు పార్టీల ప్రభావం కంటే వ్యక్తుల ప్రభావంతోనే నడిచిన రాజకీయాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పార్టీల్ని ఎదిరించి స్వతంత్రంగా గెలుపొందే దశ నుంచి పార్టీ జెండా నీడ లేకుండా నిలదొక్కుకోలేని దుస్థితికి చేరింది నేతల పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పారు. జాతీయ పార్టీలను కూడా ధిక్కరించి ఎన్నికల్లో నిలిచి స్వతంత్రంగానే సత్తా చాటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీ టికెట్ దక్కితేనే పోటీ, లేదంటే ఇండిపెండెంట్గా బరిలో దిగినా సొంత పార్టీ వాళ్లను ఓడించడం తప్ప గెలిచే పరిస్థితి లేదు. అందుకే రాజకీయంగా బలమైన కుటుంబాలు కూడా పార్టీ టికెట్లపైన జెండా నీడలోనే రాజకీయాలు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల టికెట్లు దొరక్కపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన నేతలు ఎందరో ఉన్నారు. 1962లో నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తే ఆయనపై ఇండిపెండెంట్గా పోటీ చేసిన పుల్యాల వెంకటకృష్ణారెడ్డి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏరాసు అయ్యప్పరెడ్డి పాణ్యం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తే బొజ్జ వెంకటరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 1967లోనే ఆళ్లగడ్డ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా ఎస్వి సుబ్బారెడ్డి పోటీ చేయగా గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 1972 నాటికి సీన్ రివర్స్ అయింది. ఆళ్లగడ్డ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల తిమ్మారెడ్డి పోటీ చేస్తే ఇండిపెండెంట్గా ఎస్వి సుబ్బారెడ్డి పోటీ చేసి గెలిచారు. 1978 నాటికి పరిస్థితి మరీ తిరగబడింది. కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా ఎస్వి సుబ్బారెడ్డి పోటీ చేస్తే గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా ఇప్పల తిప్పారెడ్డి పోటీ చేయగా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని ఇండిపెండెంట్గా బైరెడ్డి శేషశయనరెడ్డి గెలిచారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 4 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే నేతలే కరువయ్యారు. ఒకవేళ పోటీ చేసినా గెలిచిన సందర్భాలు దాదాపు లేవు. పార్టీల ప్రాబల్యం పెరగడంతో నేతలకు జెండా అండ తప్పడం లేదు.